ఎందుకు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి అని ఎందుకు ఆ మాట పౌలు తెలియచేశాడు అని మనం ఆలోచన చేస్తే చక్కగా 3:19 దేవుడు తెలియచేస్తున్న మాటలు చూడండి. లోకములో కొరకు జీవించేవారు సంగతిని, లోకములో జీవించేవారు ఎల్లప్పుడూ సంతోషం ఉండదు, మరలా సంతోషము ఉండదు. కానీ దేవుని కొరకు జీవించే వారికి ఎల్లప్పుడూ సంతోషం, మరలా సంతోషం. ఎందుకు అంటే 2 విషయాలు చాలా చక్కగా దేవుడు తెలియచేస్తున్నాడు. ఒకటి, మన పౌరస్థితి పరలోకమున్నది. మన స్థితి ఎక్కడున్నది? పరలోకములో భద్రపరచబడి ఉన్నది. హక్కు, మనం జీవించే జీవితం ఎక్కడున్నదంటే పరలోకములో ఉన్నది. రెండో మాట ఏమంటున్నాడు? మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గలదై మార్చబడును. ఈ శరీరము మార్పు చెందుతుంది. ఈ దీన శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడుతుంది. ఎంత గొప్ప ధన్యత చూడండి. లేకపోతే భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నాం కాబట్టి, భూ సంబంధమైన మనసు నుండి పరలోక సంబంధమైన మనసుకు మార్చబడి ఉన్నది కాబట్టి ఏం కలుగుతుంది? ఆనందం, ఆనందం, మరలా ఆనందం. అది వాడిపోయేది కాదు, అది నిత్యము ఉండేది. అలాగనే ఆనందం మళ్ళీ ఎప్పుడు ఆనందం. ఎందుకు? మనము ఈ భూ సంబంధమైన మనసు నుండి మార్పు చెందబడినాం. నాకు పరలోకం ఉంది, నాకు హక్కు అడుంది, నేను పరలోక వాసిని, పరలోక వాసురాలని, నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుని. నా కొరకు దేవుడు స్థలం సిద్ధపరిచి ఉన్నాడు. నేను, నా ఇంటి వారు ఆ స్థలములో నివసిస్తాం. దేవుడు నాకు స్థలం ఇవ్వబోతున్నాడు. ఆ స్థలంలో నేను ఇండ్లు ఏర్పాటు చేసుకుంటున్నాను. పరలోకములో ఇండ్లు, పరలోకములో వారసత్వం. ఆనందపడవలసిన విషయమా? ఏడవలసిన విషయమా? చెప్పండి. ఎంత గొప్ప సంగతులను తెలియచేస్తున్నాడు. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభునందు ఎల్లప్పుడూ, ఒకసారి కాదు, ఎల్లప్పుడూ, అన్ని వేళలా ఆనందం, 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 మరలా ఆనందం.